అప్పుడు సల్మాన్ అన్న ఉండే ఆయన ఎంబడి పోతుండ్రి ఇగో దేవుడు దేవుడు అనుకొని పోయిండు దేవుడు తీసుకపోయి ఏం చేసిండు పెద్ద కాలువల పడేసిండు ఆ దేవుడే అమ్ముడు పోయిండు పూజారికి ఎవరన్నా నమ్ముతారు ఇక దేవుడు పోయి దయమైంది అన్నప్పుడు ఇక దయమే దేవుడు అవుతాడు కదా ఏది ఉన్నమ్మకి నవీనన్న మా గల్లీలో పుట్టిన పిల్లగాడు మా పిల్లగాడు మా కళ్ళ ముంగొట్టుంటదని నవీనన్న కోట్లు గుద్దుతామని వాళ్ళు ఎప్పుడో ఈ శారం చేసుకున్నారు ఈ పిచ్చి వాళ్ళందరూ ఏమేమో కథ నువ్వు చెప్పినట్టుగా కామెడీలు గీమిడీలు చేసుకుంటా తిరుగుతున్నారు కానీ ఇది మొత్తం ఒక్క దిక్కు అవుతుంది కాక నువ్వు చూడు 14 తారీఖు నాడు సరే ఈ భాగవతం ఇట్లా ఉంది ఇగో జూబ్లీ హిల్స్ ఇటు ఓ వైపు సీఎం రేవంత్ ఇంకోవైపు కేటీఆర్ ఇక నిన్న షేక్పేటలో పోయి నేను షేక్ చేసిన అని ఆయన అంటుండు ఇక నేను కృష్ణకాంత్ పార్కు ఇటు ఎల్లారెడ్డి గూడకు వచ్చి నేను జనాల ఎగదుగా మొత్తం పోగొచ్చినా ఇటే మలుతుంది గాలి అని ఈయన అంటుండు ఇప్పుడు ఎట్ల సంగతి మరి నిన్న రేవంత్ రెడ్డిది బాగా ఊపిందా సభ రాముల్దా రేవంత్ రెడ్డి బాగా వచ్చింది మస్తు వచ్చింది జనాలు అంతేనా ఏం చెప్పిండు ఏమదంటే ఇప్పుడు జనాలకు పైన ఉన్నది రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కొన్ని రోజులల్లనే చేస్తానలా దాన్నిట్లలో ఆల్రెడీ సగం చేసినాయి ముఖ్యంగా గరీబోళ్ళకి ఏదైతే దగ్గర ఉంటాయో గరీబ్ గాన్లకు బస్ సౌలత్ గాని కరెంట్ సౌలత్ గాని మళ్ళంటే సన్న బియ్యం గాని గరీబోలకు ఇవన్నీ చేసిండ్రు ఇప్పుడు కొత్తగా కొలువులు ఇచ్చిండ్రు పాపం వాళ్ళు ట్రాన్స్జెండర్ అంటారు చూడండి గాలకు మనల్ని పక్కకు పోతే మనము అబ్బా అనుకుంటుంటాం అవునా కాదా కానీ వాళ్ళకు పోలీస్ నౌకలు ఎసుంటి గౌరవం నౌకలు ఇస్తున్నారు వాళ్ళకు అసుంటి చేస్తున్నాడు ఏదైతే కావాలనే ముందు కావాలనో అది చేస్తున్నాడు ముందుగా మన అన్నం వండుకున్నామంటే ఉడుకుడుకు భూమి మీద కారం కూడా వేసుకొని తినొచ్చు నువ్వు అన్నమే ఉండండి ఎంత చికెన్ వండినా మటన్ వండినా ఏం పెట్టుకొని తింటావు గట్లా ఈయన కూడా ఏం కావాలనో గవి ముందు చేసి పెట్టిండు ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా ఈ స్కూటీలు గాని మన కళ్యాణ లక్ష్మి గాని మన పింఛన్ గాని ఇప్పుడు కొలువులు పోరగాన్ల కొలువులు ఆ ముసలానికి పింఛను శాంక్షన్ చేస్తాడు ఆ ముసలాన్ జీవితం అవసరమా పొలగాని జీవితం అవసరమా పొలగానికి కొలువు ఇచ్చిండు అనుకో ఈ ముసలాన్ని కూర్చోబెట్టి నడుపుతాడు అంతే గసుంటి ఇక్మతులు రేవంత్ అన్న చేస్తే ఈ మంచి పనులు చేస్తుంటే అలా కోరో బుద్ధి కాక బట్ట బురజలు అద్దుతున్నారు మీద పడేస్తున్నారు గసుంటి లెక్కలు బట్ట బాస్ లెక్కలు చేస్తున్నారు కాదు ఇప్పుడు జూబ్లీస్ లో ఇటు మరి ఆమె ఏడుస్తున్నారుగా ఆమె ఏడుస్తున్నది ఎందుకనంటే మొగడు చచ్చిపోయే పాపం ఏ ఆడదానికన్నా పుట్టేడు దుఃఖం ఉంటది ఆ దుఃఖం మోలు కూడా తీరరు అబ్బాయి చచ్చిపోయినా మర్చిపోతాం కానీ మొగడు చచ్చిపోతే మరవం మనము అసలుంటే ఆమె బయట ఏమోదో ప్రజలకి వస్తే ఆమెకి ఇట్లా వణుకు ఉడుతున్నది పాపం ఏం మాట్లాడాలి ప్రజలతో గోపి అన్న ఆమెను ఎంత మంచిగా కుమారంగా మారాని లెక్క చూసుకొని పెంచిండు ఆమెను ఇంట్లో ఏం తెలియని ఆమె తీసుకొచ్చి ఆ మొన్న నేను అది చూస్తే తెలుస్తుంది రోడ్ల మీద ఆమెకు నడవనికి వస్తలేదు ఆ రోడ్ల మీద పూల పాన్పు మీద నడిపించిండు మా అన్న పాపం వద్దునేకు ఆమె తీసుకుపోయి అట్లా నడిపించి ఈ గల్లీలా ఆ గల్లీలా తీసుకుపోయి నిలబెట్టి గిలతో గాలతో మాట్లాడంటే ఎత్తు శీతులు తెలియని మనిషి ఆ మైకురాలు వీళ్ళేమో వీళ్ళ స్వార్థంకు వీళ్ళు కబ్జా పెట్టుకున్న కాయిదాలు వాళ్ళ దగ్గరనే ఉండే వీళ్ళు చేసిన దోపిడీలు అన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండే ఇంకా ఎట్లా పట్టుక రావాలంటే సునీతమ్మని ముంగడికి నువ్వు కాల ముందుగాల వెనకకి మేము ఇంట్లోకి చూడతాం మాకు కావాల్సినవి తీసుకొని బయట పడతాం అని ఇక్మత్ చేసిండు మన రామన్న చేసిన డ్రామాని అందుకే ఆమె ఏడుస్తుంది సరే ఈ కథ అట్లా ఉంది ఇదేంది మనవరాల అధైర్యపడొద్దు అందరినీ ఆదుకుంటాం వరి పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగింది నష్టపోయిన రైతుకు ఎకరానికి 10,000 అందజేస్తాం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం మెంతా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల తీవ్ర నష్టం జరిగింది నాలాలను కబ్జా చేసి అడ్డంకులు సృష్టిస్తే ఎవరిని వదలొద్దు సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్నింగ్ అయితే ఒక మాట వెనకటికి అప్పుడు ఒకసారి ఈ కేసీరావు రాజ్యం ఉన్నప్పుడు ఈ ఖమ్మము వరంగల్ కరీంనగర్ ఇక్కడ మాత్రం ఈ గాలి ద్వారాలు వచ్చి మామిడికాయలు వరిసేన్లు మొక్కజొన్న చెడ్డ పడ్డ గొడ్డు గోద వరిసేల కాంచి అడ్డం అనుకున్నాయి ఆ గాలికి అంతేనా కదా అయితే ఈ రేవంత్ అది మన కేసీరావు ఏం చేసిండప్పుడు గాలి మోటార్లో పైన కట్టిండు సర్దిపోయి పెట్టుకుండు అయితే నేను వస్తున్నా అని పోయినాక ఆడికి పోయినాక నేను సర్దిబువ్వ తినే లోపే నేను సర్దిబువ్వ తిని మళ్ళీ మా ఇంటికి పోయే లోపే పైకం పడుతుంది మీ అకౌంట్లల్లా
మీకు నష్టపరిహారము ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండు. పడ్డదా మరే అది? పడ్డాయి. ఏ కేసీరావు చెప్పినప్పుడు పడ్డాయి. అలా మంత్రుల ఎమ్మెల్యేల అకౌంట్లో పైసలు పడలేవా? నష్టం కిందికి పడలేవా? పడ్డాయి. కేసీఆర్ కాక చెప్పినాయి అన్ని నిజాలే. పడ్డాయి కానీ మనకు కాదు, వాళ్ళకు పడ్డాయి.